దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు గాబ్రియేలు దూత వచ్చాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు వస్తున్నారు అనే విషయాలు మనం గమనించాలి. కాబట్టి నేను ఈలాగ ప్రార్థన చేయించుండగా అని దానియేలు యొక్క సాక్ష్యము, మరి రెండవ రాకడలో జరిగే ప్రభావాలన్నీ కూడా ఆయన దర్శనంలో దేవుడు మాట్లాడిన విషయాలు మనం నేర్చుకుందాము. దేవుని దగ్గర అడిగి తెలుసుకునే ముందు మనము దేవుని ఆరాధిద్దాము. ఒక హిందీ పాట పాడుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని మహిమ కలుగును గాక. ప్రకాశమానమైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించి సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. దానియేలు 9వ అధ్యాయము 21వ వచనములో చూడండి. మరి దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధంగా గాబ్రియేలు దూత వచ్చి ముట్టింది. ఈ దినాల్లో ఎలా ప్రార్థన చేస్తున్నారు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 20వ వచనంలో నేను ఇంకనూ పలుకుచు ప్రార్థన చేయచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే దానియేలు మరి బబులోను చెరకి మరి అప్పచెప్పబడినప్పుడు యూదా ప్రజలు మరి వారి పాపములు తను ఒప్పుకుంటున్నాడు, మరి ప్రార్థన చేస్తున్నాడు. మరి యవ్వనంలోనే మరి ప్రధానమంత్రిగా ఆయన ఉన్నప్పుడు దానియేలు ఉన్నప్పుడు ఆ భక్తుడు ఏంటంటే దేశం కోసం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. యూదా ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనమాట. యూదా ప్రజలు అంటే దేవునికి ఇష్టమైన జనాంగము దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు మరి యూదా ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మరి దేవునికి ఇష్టంగా ఉండి మన దేశము ఎంతో ఎంతో ఎన్ని విషయాల్లో మరి అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ కూడా ప్రేమ లేదు. ఈ అంచె దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోయే పరిస్థితుల్లో ఉన్న మన జీవితాల్లో కుటుంబాల్లో మరి మనం పాట పాడుకున్నాము. దేవుడు మనకి ప్రాణంతో కొన్నారు, ప్రాణం ఇచ్చారు. దాన్ని బట్టి మనకి ఎంత రక్షణ భాగ్యం ఇచ్చాడు దేవుడు. మరి మనం కుటుంబాలతో మనం దేవుని ఆరాధించినప్పుడు జిల్లాలు మన దేశము కూడా మన ప్రార్థనలు విని వారిని సరిచేయడానికి దేవుడు ఇచ్చిన మాటలు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటని ఎలా వినట్లేదో అలాగే దేవుని తెలుసుకొని కూడా దేవుని మాట వినకుండా ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు వెళ్ళవు. గాబ్రియేలు దూత ఇక్కడ వచ్చి చక్కగా మాట్లాడుతుంది, ముట్టిందనమాట. ఆ సాయంకాలం సమయంలో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచు ఆ పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటేనే అంటున్నాడు. విజ్ఞాపన మనము అనేక మంది ప్రజల కోసం మనం విజ్ఞాపన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి నేను ఈలాగా మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచితిని. అది ప్రకాశమానుడైన గాబ్రియేలు కనబడ్డాడు. ఆ దర్శనంలో తనకు దర్శనం కలిగింది. ఆ దర్శనము మనకు కూడా వస్తున్నాయి. ఆ దర్శనం పట్టుకొని ప్రార్థన చేయట్లేదు, అది నష్టం కలుగుతుంది. కళల ద్వారా మాట్లాడుతున్నారు. అంచె దినాలు అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారంటుంటే ఆ ప్రవచనము ఆర్పేస్తున్నారు చాలామంది. ప్రవచన ఆత్మను ఆర్పకుడి ప్రవచనాన్ని నిర్లక్ష్య పెట్టకుడు అంటే అసలు ప్రవచనం అంటేనే అర్థం అవ్వట్లేదు చాలామందికి. కాబట్టి అవి సేవకులు మంచి అపోస్తల బాధలో పెరిగినప్పుడు దేవుని పిల్లలకి దర్శనాలు కళలు అన్నీ కూడా దేవుడు ఇచ్చి మాట్లాడాడు. దూత దర్శించినప్పుడు ఇలాగ గాబ్రియేలు దూత దర్శించింది. ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పిస్తున్నాడు. బలి అర్పిస్తున్నప్పుడు ఆ సమయంలో నాకు కనబడిన నన్ను ముట్టేను అంటున్నాడు. మరి సాయంత్రం కూడా దావీదు భక్తుడు కూడా చెప్తాడు,
సాయంత్రం పూట మనం కూడా ప్రార్థన చేయాలి. సాయంత్రం పూట ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని ఏ సమస్య నుండి అయినా విడుదల ఇవ్వాలంటే ఫస్ట్ దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఏంటంటే ప్రజలు బాగుండాలని మొదటి నీతిని, రాజ్యాన్ని వెతకమంటున్నాడు. పరిశుద్ధంగా ఉండమంటున్నారు. పరిశుద్ధాత్మని పొందుకోవాలి, పరీక్షించుకోవాలి. నాలో ఏదైనా పాపం ఉందో, దోషం ఉందా, దేవాన్ని రాత్రికాలం పడుకున్నప్పుడు అడగాలి దేవుణ్ణి. అది రాత్రి దేవుడు లేపుతారు, సరిచేస్తారు. మరి ఆ స్వరం ద్వారా వాక్యం చూపిస్తారు. ఏ విషయాల్లో పడిపోతున్నావో అవి యోబు 33:14 ఉంటుంది. ఆ పనులు మానే అని చెప్తారు. అటువంటి అనుభవంలో మరి దేవుడు మనల్ని అపోస్తల బోధలో పెంచుతున్నారు. కాబట్టి మనం ఈ అంచె దినాల్లో దేశం కోసం ప్రార్థన చేయాలి. మనం చక్కగా ఉన్నాం కదా అనుకోకూడదు. అది కథలాగుండిపోద్ది. ఇంకా మనతో పాటు మన కుటుంబాల్ని, సంఘాల్ని, మరి ఇరుగు పొరుగు వాళ్ళని, దేశం ఎలాగుందో ఇవన్నీ కూడా మరి దేవుడు ఇక్కడ దానియేలులాగా ప్రార్థన చేయమంటున్నారు. దానియేలు వల్లే మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడు దేవుడు మరి దేవుని రాజ్యంలో కన్నురెప్ప పాటలోనే ఆయన తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఆయన నీతి కిరీటం ఇస్తారు, జీవ కిరీటం ఇస్తారు. మనం చేసినవి ఏంటంటే ఎన్ని ఆత్మలు రక్షిస్తామో అన్ని పొడులు ఆ కిరీటం మీద ఉంటాయి. కాబట్టి ఇది రాజవంశం, రారాజు బిడ్డలుగా మనల్ని దేవుడు పెంచుతున్నాడు. కాబట్టి మరి సాయంత్రం కీర్తనాకారుడు చెప్తున్నాడు. సాయంత్రం కీర్తనాకారుడు కూడా ఇలాగే దానియేలులాగే ప్రార్థన చేశాడు. 141వ కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను. నైవేద్యాలు పెడతాం, అందరూ పెడతారు, కానీ చేతులెత్తి ప్రార్థన చేయడం అది నైవేద్యము అని చెప్తున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. ఆయన నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు. అలాగా ఆ ధూపం లాగా ఉండాలి మన ప్రార్థన. స్తుతి ఆగమ దేవుడు మనల్ని ప్రాణంతో ఉంచి ఆయన స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. అయితే అలాగే మధ్యరాత్రి వేళ కూడా పౌలు గారు ప్రార్థన చేశారు. అపోస్తలుల 16:25లో. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతుంటుంటే ఖైదీ సంఖ్యలన్నీ కూడా బద్దలైపోయాయి. అక్కడ ఉంటుంది. అలాంటి పాపము నుండి, శాపము నుండి ఎంతోమంది కుటుంబాలని మనము కాపాడుకోగలం. ఎవరెలా ఉంటే మనకెందుకులే అనే దినాలు కానే కావు ఇవి. అయితే అలాగే తెల్లవారుజామున కూడా ఆయన పెందల కడే బయలుదేరి యేసయ్య కూడా ప్రార్థన చేశారు. యేసయ్య చేశారు. మరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అలాగా ప్రార్థన చేస్తూ మనందరినీ కూడా కోసం ప్రాణం పెట్టారు. సులువు మీద ఆయన ప్రాణం పెట్టారు. మనం కూడా ప్రాణాలు తెగించి పని చేయాలి. దేవుని మూలంగా పుట్టిన వారని మీరు ఎరుగుదురు, కానీ దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోమని ఉంది వాక్యం. 1 యోహాను 5:18లో. ఇంకో దగ్గర దేవుడు ఎలాగైతే ప్రాణం పెట్టారో మీరు కూడా ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు అని ఉంది వాక్యం. కాబట్టి అటువంటి వారిని దేవుడు ఎంత ఇష్టపడుతున్నారు. దేవుడు ప్రణాళిక ఉంటే అవి ఎవరి పట్ల ఏ ప్రణాళిక ఉంటే అది చేస్తారు. దేవుడు ఏంటంటే ప్రార్థనలు ఇస్తారు. కొంతమంది ప్రార్థన పరులుగా దేవుడు ఎంచుకుంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము ఇస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ తప్పించుకున్నట్టుకు, ఇంత గొప్ప రక్షణ తప్పించుకుంటే ఎలా నువ్వు తప్పించుకుంటా అంటున్నారు. ఇంత గొప్ప రక్షణ నేను కాపాడుకోవాలి. మనం ఏంటంటే ఆ రక్షణ కాపాడుకుంటూ దేవునికి ఇష్టంగా అలాగా నడవాలి. మత్తయి 24:8లో వేదనకి ఏంటంటే ప్రారంభం అంట. వేదనకు ప్రారంభం యూదులకు. మరి వేదనకు ప్రారంభం ఈ అంచె దినాలు ఏంటంటే మత్తయి 24వ అధ్యాయంలో ఉంటుంది. 8వ వచనంలో
ఇది వేదనలకు ప్రారంభము. లోకారంభము నుండి ఇటువంటి శ్రమలు ఎప్పుడు కూడా రాలేదు అని ఉంది వాక్యం. కాబట్టి ఈ లోకంలో వేదనలకు ప్రారంభమయ్యే అనేకమైన పరిస్థితులు మరి జరుగుతూ ఉన్నాయి. మనం ఎలా ఉంటున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, అది అర్థం చేసుకోవాలి. అలాగే యెషయా 28వ అధ్యాయంలో కూడా మేము మరణములో నిబంధన చేసుకుంటే మరణముతో నిబంధన చేసుకున్నామని చెప్తున్నాడు యెషయా భక్తుడు. యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. మనము ఈ అంచు దినాల్లో ఒక నిబంధన చేస్తూ ప్రార్థన చేయాలి. యేసయ్య అలాగా ప్రార్థన చేశారు, మరి దావీదు గారు ఎలా చేశారు, దానియేలు గారు ఎలా చేశారు. మనం చదువుకొని కథలు చెప్పేసుకొని సండే స్కూల్ కథల్లాగా చిన్నపిల్లల్లాగా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసి వచ్చి ఉండగా మీకు మొదటి మూల పాఠాలు మరలా ఒకడు వచ్చి బోధించడానికి బోధించడానికి వచ్చాడని ఉంది అక్కడ వాక్యం. వీరికి జ్ఞానేంద్రియాలు లేవు కాబట్టి బలమైన ఆహారము వీరికి తగదు అని ఉంది. కాబట్టి యెషయా 28వ అధ్యాయంలో కాబట్టి 14వ వచనం నుండి చదువుతున్నాను, రాసుకోండి చక్కగా. ప్రార్థన చాలా ముఖ్యమైనది, మెలకు కలిగి ప్రార్థన చేయండి అని ఉంది వాక్యం. ఎందుకంటే ఈ అంచు దినాల్లో మరి దేవుడు ఏ టైంకి వస్తారో తెలియదు. 70 వారాల్లో 69 వారాలు అయిపోయింది, ఇంకొక వారమే ఉంది. ఒక దినము 1000 దినముల కంట 1000 దినములతో సమానము దేవుని లెక్క ప్రకారము. కాబట్టి మరి అది ఎప్పుడు ఏంటి అనేది మనకు తెలియదు. ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతారు. ఒక బెడ్ మీద 2 పడుకుంటే ఒకరే ఉంటారు, ఇంకొకరు ఎత్తపడతారు. చాలా ఘోరంగా కుటుంబంలో ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు వెళ్తారు. సంఘంలో ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళే కనురెప్ప పాటలని దేవుడు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డ 2 తిరగట్రాయి వేస్తుంటే ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను 7 అభాసకులారా యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటే మీ మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువుకు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. మనం ఎప్పుడైతే ఆ విధంగా మనం విశ్వాసముతో దేవుని మాటలు వినుటూ దాని ప్రకారం సియోనులో పునాది రాయిగా మనం దేవుడు మన హృదయంలో వేస్తాడు. ఒక పునాది రాయిగా నీకు ఒక ప్రణాళిక ఉంటుంది. నీ పట్ల ప్రతి ఒక్క మనిషికి పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన ఒక పునాది రాయిగా ఉంటాడు. అది బహుస్థిరమైనదిగా మరి పునాది అయిన మూలరాయిగా ఉంటుంది. విశ్వసించేవాడు కలవరపడడు అని చెప్తున్నారు. మరి కలవరం చాలా చెందుతున్నారు దేవుని మాటలు చెప్పడానికి. కుటుంబంలో చాలా కలవరం చెందుతున్నారు. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్ల మీ మాయా శరణ్యమును కొట్టివేయను. దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోవును అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు అవి నిరర్ధకం కాదు. ఆయన మాట ఇచ్చే మాట తప్పని వాడు. ఆయన మరణముతో మీరు చేసుకొని నిబంధన కొట్టివేయబడును. పాతాళముతో మీరు చేసుకున్న వడంబడిక నిలువదు. ప్రవాహం వలె ఉపద్రవము మీ మీదికి దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు అంటున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రవచనాలు ఎలా ఉన్నాయి అని ఆలోచించాలి. ఆ ప్రవచనాలు ఏ విధంగా ఉన్నాయి అని ఆలోచించాలి. ప్రవచనాల నుండి దేవుడు మనల్ని ఆ నెరవేర్పులు ఎలా జరుగుతాయని మనం ఆలోచించి దేవునికి ఇష్టంగా ఆ విధంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచుండగా ఆ గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎలాగుంటున్నాం? మనతో దేవుడు ప్రార్థన చేస్తుంటే మాట్లాడుతున్నారా?
అని మనం ఆలోచించాలి. దానియేలు 9వ అధ్యాయంలోనే 26, 27 వచనాల్లో 21 నుండి మనం చదివితే 22వ వచనం, అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లెన్నో, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అంటాడు. గ్రహింప శక్తి, గ్రహించే శక్తి రావడానికి దేవుడు ఆయనకి ఆ శక్తిని ఇచ్చాడు. అలా ప్రార్థన చేసినప్పుడు మనకి ఈ ప్రవచనాలన్నీ కూడా గ్రహింపు శక్తి వచ్చేలాగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నాకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరాను అంటున్నాడు. ఆజ్ఞ బయలుదేరింది. ఏంటది? ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరింది. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించమంటున్నాడు. దేవుడు ఒక దర్శనం మనకిస్తారు. కళల ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు. మరి ఆ దర్శనం మనకి అర్థమవుతుందా? కానీ దేవుడు ఎప్పుడైతే ప్రజల కోసమో దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారో దాన్ని గ్రహించే శక్తి దేవుడు దానియేలుకి ఇచ్చారు. అలాగే దేవుడు మనకు కూడా ఇచ్చాడు, అది గ్రహించే శక్తి ఇచ్చాడు. అటువంటి ప్రార్థన చేయడానికి మరి దేశంలో మరి మన కుటుంబాల్లో ఏంటి జరుగుతున్నాయనే విషయాలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టినప్పుడు, కుటుంబాలతో పెట్టినప్పుడు, గ్రామాలతో పెట్టినప్పుడు, కలిసి పెట్టినప్పుడు అన్నీ కూడా దేవుడు సరిచేసే దేవుడు. కాబట్టి ఆ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించము అంటున్నాడు. ఆ గ్రహించి తిరుగుబాటును మాన్పుటకు దేవుడు ఏం చెప్తున్నారు, ఎలా ఉండాలని చెప్తున్నారు. ఈ 70 వారాలు కూడా మరి దాని ఎందుకు ఆ 70 వారాలు దేవుడు అవి ఇచ్చారు తనకు దర్శనంలో అని అంటే, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడి మాట వినలేదు. ఈనాడు కూడా ఎంత చెప్పినా సరే వినకుండా ఉన్నారు, కుటుంబాల్లోని, సంఘాల్లోని, దేశంలో. అందుకే ఒక తిరుగుబాటు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తే మంచిదా? కాబట్టి తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడను అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు అటువంటి దర్శనం ద్వారా ఆ 70 వారాల విషయంలో దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు, యవ్వనస్తుడైన దానియేలు గారు ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఏం చేశారు, చెరకి కొనుక్కోబడినప్పుడు ఆ 70 వారాలు కంప్లీట్ అయిపోయిందన్న విషయము ఇర్మియా గారి ద్వారా మాట్లాడతారు. ఇర్మియా గారు ప్రవచిస్తాడు. ఏంటంటే ఇర్మియా గారు 25వ అధ్యాయం 11వ వచనంలో, ఈ దేశమంతా పాడుగాను నిర్జలముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉందురు అని మరి ఆ ప్రవచనము ద్వారా ఆయన వృద్ధుడైపోయినా సరే దానియేలు గారు దేవుడు ఆయన నిలబెడతాడు. ఆ ప్రవచనము ఆ చెరలోనికి వెళ్ళడము, అలాగా ఒక త్యాగము. దేవుని బిడ్డలు త్యాగం చేస్తారు, ప్రజల కోసం ఆలోచిస్తారు, కుటుంబాల కోసం ఆలోచిస్తారు. అలా ప్రార్థన చేస్తున్నాడు దానియేలు గారు. మరి నువ్వు ఉన్నావా? అలాగే మనం ఈ అంచె దినాల్లో మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని కాపాడడానికి ఇష్టపడుతున్నారు. మరి యెరూషలేము నుండి దేవుడు అక్కడ యెరూషలేము ప్రజల కోసము దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేయకూడదు. ఇప్పుడు జనాంగం కూడా కుటుంబాల్లో కూడా దేవుడి మీద తిరుగుబాటు అనేది చేయకూడదు. ఆ తిరుగుబాటు మార్పడానికి దేవుడు ఆశపడుతున్నాడు. పాపమును నివారించడానికి దేవుడు ఆశపడుతున్నారు. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచడానికి, దర్శనమును ప్రవచనమును ముద్రించడానికి దేవుని పిల్లల్ని ఎఫెసీ 4:13 ప్రకారము సంఘంలో నిర్ణయించుకున్నాడు. నాకు పిలుపు దర్శనం అది. వైజాగ్ నుండి దేవుడు విజయనగరం తీసుకొచ్చిన ఏరియాల్లో దేవుడు పనిచేసి ఇప్పుడు గుంగురాంలో దేవుడు సేవనిచ్చి, మరి జొన్నగుట్లో దేవుని సేవనిచ్చి దేవుడు వాడుకుంటున్నారంటే ఆ ఎఫెసీ 4:13 ప్రకారం దేవుడు నాతో మాట్లాడారు. లేకపోతే నాకు ఇవేమీ అర్థం అవ్వవు. ఆ ప్రార్థన సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి
మనుషులందరి కోసం, రాజుల కోసం మీరు ప్రార్థన చేయాలి, మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు మాట్లాడే దేవుడు నీతో మాట్లాడకపోతే, ఇంట్లో మనుషులు మాట్లాడకపోతే ఎంతో వేదన పడతావు కదా. అలాగే దేవుడు మాట్లాడకపోతే నీకు భయం మీద దేవుడు మరి ఆ రాకడి దినాల్లో ఉన్నాము కదా, ఎత్తబడే గుంపులో ఉండాలని మనం పరిశుద్ధంగా ఉండాలి కదా. చెడు వ్యసనాలు, చెడు అబద్ధాలు, బూతులు, ఇలాంటివన్నీ కూడా చెడు వ్యసనాలు, అక్రమము చివర్లారా పొండి మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఎన్ని మంచి కార్యాలు చేసిన మరి లోకం అంతటి మీద కూడా యెహోవా కళ్ళు సంచారం చేస్తున్నాయంట. మంచి వారి ఏళ్ళ, చెడ్డ వారి ఏళ్ళ అవి చూస్తున్నాయి యెహోవా కళ్ళు అనుంది వాక్యం సామెతల గ్రంథంలో 15:3. కాబట్టి ఎలాగున్నాం మనం ఎలాగుంటున్నాం? అది ఒక భయము భక్తి కలిగి అంచె దినాల్లో మనం ఉండాలి. దేవుని రాకడికి సిద్ధపడాలి. కాబట్టి అలా సిద్ధపడడానికి దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఈ 70 వారాలు కూడా రెండవ రాకడికి ఎంత దగ్గరగా ఉన్నాయి కూడా మనకు తెలుస్తాయి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోని 23 నుండి 27 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఇప్పుడు ఈ పితరుల దోషం అనమాట, ఇవన్నీ కూడా అలా వెంటాడుతూ వస్తుంది. ఇప్పుడు మనకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వాళ్ళ ఆశీర్వాదాలు మనకి రావాలి. ఇక్కడ ఈ దర్శనము, ప్రవచనము ఈ పాపమును మాన్పడానికి మరి దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. మరి ఎందుకంటే ఆ పితరులు పాపములు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులిసిపోయాయి అని ఉన్నది. ఎందుకు పులిసిపోయి? ద్రాక్ష పళ్ళు వాళ్ళు తింటున్నారు తల్లిదండ్రులు. మరి ఇర్మియా 32:18 అయితే తల్లిదండ్రుల పాపములు మీ పిల్లల గుడిలో నేను పోస్తాను అని ఉంది వాక్యం. మన పితరుల నుండి అలా పాపం మనల్ని వెంటాడకుండా ఉండాలంటే దుష్టుడు ముట్టకుండా మనల్ని మనమే భద్రం చేసుకోవాలని ఉంది. దుష్టుడు ముట్టకుండా తన్ను తాను భద్రం చేసుకోవాలి. అలాగా ఎవరికి వారే పరిశుద్ధంగా ఉండాలి, ఎవరికి వారే దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, దేవునికి ఇష్టంగా ఆ విధంగా బ్రతకాలి. కాబట్టి ఈ 70 వారాల ప్రవచనం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. యెరూషలేములోని మరలా కట్టవచ్చు అనే ఆజ్ఞ బయలుదేరినప్పుడు యెరూషలేము మందిరాన్ని పాడు చేశాడు నెబుకద్నెజరు రాజు. ఆ మందిరము మరలా కట్టబడతాది అని ఎప్పుడైతే మరి దేవుడు మరి మాదీయులు, పారసీలు రాజులు ఉన్నారు, కోరేష్ రాజు ద్వారా యెరూషలేము మందిరాన్ని కట్టవచ్చు అని చెప్పి ఎప్పుడైతే ఆర్డర్ పాస్ అయిందో, ఆ ఆజ్ఞ ఎప్పుడైతే తీసుకున్నారో, అది ఎప్పుడంటే క్రీస్తు శకము 536వ సంవత్సరంలో, 519వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 458వ సంవత్సరంలో, 445వ సంవత్సరంలో మరి దేవుడు బయలుపరిచాడు ఈ రాజు ద్వారా. కాబట్టి ఎప్పుడు ఈ 70 వారములు మరి ఈ 70 వారములు ప్రవచనం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అంటే, ఎప్పుడైతే దేవుని మందిరం, యెరూషలేము మందిరాన్ని పాడు చేశారు కదా, అది కట్టడం స్టార్ట్ అయినప్పుడు ఈ వారాలు ఈ ప్రవచనం అనేది బయలుపరచబడుతుంది. ఈ 70 వారాలు కూడా మరి 69 వారాలు అయిపోయింది. ఇంకొక వారమే ఉంది కాబట్టి అంచె దినాలు మనకి దగ్గరలో ఉన్నాయి. మరి 3 సార్లు మరి నెబుకద్నెజరు రాజు వస్తాడు, ప్రజలపై దండెత్తుతాడు, యూదా ప్రజల పేరుకి దండెత్తుకొని వస్తాడు. యూదా రాజ్యం మీదకి క్రీస్తు పూర్వం 606లో అలా దండెత్తుకొని వస్తాడు. అలాగే అది 2 దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. అలాగే క్రీస్తు పూర్వం 598లో మరి దండెత్తుకొని వచ్చాడు. 3 సార్లు యూదా రాజ్యం మీదకి నెబుకద్నెజరు రాజు దండెత్తుకొని వస్తాడు, మందిరాన్ని పగలగొడతాడు, ఎంత హింస పెడతాడు ఆ ప్రజల్ని. ఎందుకంటే తిరుగుబాటు వలన దేవుని మాటలు వెళ్ళినందువలన మరి అటువంటి పరిస్థితులు వస్తాయి. మరలా కట్టబడడానికి దేవుడు ఇష్టపడి మరి ఈ 3వసారి కూడా ఇలా 3 సార్లు దాన్ని పగలగొట్టడానికి వచ్చినప్పుడు క్రీస్తు పూర్వం 587వ సంవత్సరం, అది 2వ రాజుల గ్రంథంలో
ఉంటుంది. 4:17 వచనాలు మీరు చదివితే మరి వాక్యంలో చెప్పినవంతా కూడా అది నెరవేర్పు దినాల్లో ఉన్నాం కాబట్టి అన్ని సంవత్సరాల క్రితమే దేవుడు రాకడ సూచనలు అన్నీ కూడా చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆనాడు అలా తిరుగుబాటు చేశారు. అలా తిరుగుబాటు చేయబట్టే దేవుని మాటలు, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మరి ఆయన మరణము చెందాడు. 69 వారాల్లోనే ఆయన మరణం చెందాడు. ఆయన ఆ మరణం బట్టి మనకి రక్షణ వచ్చింది. ఆ వారం రోజులు ఇప్పుడు 70 వారంలో 69 వారాలు, 69వ వారం ఆయన చనిపోతాడు యేసయ్య. తర్వాత ఆ మిగిలిన వారంలో దేవుడు మనల్ని అన్యులుగా రక్షించుకుంటాడు. దేవుడు మనకు ఆ భాగ్యం వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజల మాట వినలేదు కాబట్టి, వాళ్ళు తిరుగుబాటు చేసే జనాంగంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మనకి ఈ రక్షణ భాగ్యం దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 7 వారాలు మరి అలాగా 7 వారాలు మరి మెస్సియా రావడానికి పట్టింది. అభిషక్తుడు అధిపతి వచ్చే వరకు కూడా దేవుడు ఈ విషయాలన్నీ కూడా ఈ 70 వారాల ప్రవచనం నెరవేర్పు అనేది నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాల్లో ఉంటుంది. క్రీస్తు పూర్వం 445లో మరి అహర్షరేసు మరి అవి ఆ మాటలు చెప్తాడు. కాబట్టి 62 వారాలు తొందరగా మరి 69 వారాల తర్వాత మరి దేవుడు చనిపోయి మరి ఆ రోమ సామ్రాజ్యం ద్వారా ప్రజలు పరిశుద్ధ ఆలయాన్ని నశింపజేశారు. ఆ ఆలయాన్ని వాళ్ళు ఆ విధంగా నశింపచేయడం జరిగింది. 1 వారం కొరకు క్రీస్తు మరి ఆ యూదులతో నిబంధన చేస్తారు. మరి అర్ధవారము వరకు బలి నైవేద్యాలు నిలిపివేశాడు. మరి ఇది ప్రవచనం అన్నమాట. ఇంకా ఇది నెరవేర్చబడలేదు. యెరూషలేము మందిరంలో 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 9 నుండి చూస్తే అక్కడ ఉంటుంది ఆ మాట. కాబట్టి చివరి వారం ఎప్పుడు జరుగుతుంది అనే విషయాలు మరి ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. మేఘారూఢుడై ఆయన పెళ్లికుమార్తె సంఘముతో వస్తాడు. ఈ లోపల పెళ్లికుమార్తె సంఘము మరి ఎత్తబడుతుంది. 7 ఏళ్ళ శ్రమ దినాల్లో విడవబడే వారి కోసము, ఇశ్రాయేలు ప్రజల కోసము ఆయన మేఘారూఢుడై వస్తాడు. అదే లాస్ట్ వారము 70 వారం. కాబట్టి 70 వారాలు, వారానికి 7 రోజులు, 7 వారాలు, 7 × 7 ఏంటంటే 490 రోజులు. ఇవి ఏంటంటే ఒక దినానికి 1000 సంవత్సరాల లెక్కలో దేవుని లెక్క అలా చెప్తుంది. కాబట్టి ఆది కాండంలో ఉంటుంది ఆ మాట. 29 నుంచి 27 వచనాల్లో మరి అలాగే లాభాన్ని యాకోబుతో చేస్తాడు ఆ నిబంధన, అవన్నీ కూడా ఆ విషయాలు ఉంటాయి. అలాగే సంఖ్యాకాండం 19:34 వచనంలో ఉంటుంది. అలాగే యెహెజ్కేలు 4:6 వచనంలో ఉంటుంది. కాబట్టి 490 సంవత్సరాలు ఎప్పుడు లెక్కలోనికి వస్తుందంటే క్రీస్తు శకం 30వ సంవత్సరం మానవుడుగా వచ్చాడు దేవుడు. 450 సంవత్సరాల మరి యెషయా మీకా ప్రవచనాలు ఇవన్నీ కూడా జకరియా గారు 9వ వచనంలో మరి యేసయ్య మరి ఎలాగా ఈ భూలోకానికి వస్తారు, ఇవన్నీ ప్రవచనాలు నెరవేర్పులోనికి జరిగాయి. కాబట్టి 69 వారాలు ప్రవచనం నెరవేరిపోయింది. కానీ ఈ 1 వారమే నెరవేరడానికి దగ్గరలో ఉంది. కాబట్టి మనము రాకడికి సిద్ధపడాలి. దానియేలు ప్రవచనం చివరి వారం కృపాకాలంలో మనం ఉన్నాము. మరి స్వజనులు ఫస్ట్ దేవుడు తన స్వజనుల దగ్గరికి వెళ్ళారు, కానీ ఆయన అంగీకరించలేదు. అన్యులుగా మనల్ని ఎంచుకున్నాడు. యోహాను 1:11 వచనము ప్రకారము మరి దానియేలు 9:26 వచనం ప్రకారం క్రీస్తు శకము 70లో దేవాలయము మరి కూర్చేశాడు. మరి అలాగే 27లో ఉంటుంది దానియేలు గ్రంథం 9:27 3.5 సంవత్సరాలు నేనే దేవుణ్ణి అని చెప్పి 3.5 సంవత్సరాలు శ్రమల కాలము, మహాశ్రమల కాలం. చక్కగా 3.5 సంవత్సరాలు చక్కగా ఉంటాడు. ఆ 3.5 సంవత్సరాలు అయిన వెంటనే నేనే దేవుడు అని యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు. చివరి వారం ప్రారంభానికి ముందే సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి 70 వారాలు ప్రారంభము
రహస్య రాకడలో మనం ఎత్తబడ్డాక బహిరంగ రాకడలో మరి 70 వారాల్లో లాస్ట్ వారము మరి ప్రారంభమవుద్ది. భూమి మీద విడవను అనేకమైన శ్రమలు ఉంటాయి. మరి అదే ఆ విగ్రహం విషయంలో దానియేలు 2వ అధ్యాయంలో ఆ విగ్రహం విషయంలో చూపిస్తారు. పాదాలు మట్టితో ఆ విగ్రహానికి బబులోను రాజు నెబుకద్నెజరు కోసం మరి బంగారము మా తల చూపిస్తాడు. అలాగా పాదాలు ఎలాగుంటాయంటే మట్టిని ఇనుము కలిసి ఉంటుంది అనమాట. ఇనుము ప్లస్ మట్టి. ఆ 10 వేలు కూడా 10 రాజ్యాలు రోమా ప్రభుత్వము మరి యూరోపియన్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రకటన 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఇప్పుడు అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ తెల్లని గుర్రం శాంతికి గుర్తు అంటే అది అబద్ధ క్రీస్తు. ఈ అబద్ధ క్రీస్తు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తున్నాడో తెలియాలంటే మనము వేకువనే ప్రార్థన చేయాలి. యేసయ్యలాగా మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంకాలం నైవేద్యము. ఇలాగ దానియేలు దావీదు గారు మరి అనేకమైన భక్తులు చేయడం బట్టి విషయాలన్నీ కూడా దేవుడు బయలుపరిచినట్లుగా మనకు కూడా బయలుపరచాలని మనం ఆశపడాలి. కాబట్టి ప్రకటన 19:14 మరి యేసయ్య వచ్చారు తెల్లని గుర్రంలో. మరి ఇక్కడ సాతాను కూడా అబద్ధ ప్రవక్త కూడా తెల్లని గుర్రంలోనూ వచ్చాడు. మరి మనకి ఎలా తెలుస్తుంది యేసయ్య వచ్చారని? ప్రకటన 6:2 ఉంది. అదేంటంటే సాతానుడు అబద్ధ క్రీస్తు వస్తున్నాడు, అంత్యక్రీస్తు వస్తున్నాడు తెల్లని గుర్రం మీద. అందరూ కూడా ఈయన మెస్సయ్య అని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నమ్మేస్తారు. ఎప్పుడైతే ఆలయంలో కూర్చుంటాడో నేనే దేవుడిని అప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది. మనకైతే మనము ఎప్పుడైతే మరి దానియేలు అనే ప్రార్థన చేస్తామో మనకు తెలుస్తుంది. ప్రకటన 19:14 వచనంలో యేసయ్య వస్తున్నారు. సేమ్ అలాగే వైట్ గుర్రం మీద ఆయన వస్తున్నారు. ఆయన అలా మేఘారుడే వస్తే ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి మనము ఎత్తబడే గుంపులో ఉండాలి. విడవబడే గుంపులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రకటన 1:7 ప్రకారము అప్పుడు చూస్తారు. ఈ శ్రమల కాలంలో ఉండకుండా మనం దేవుడి రాజ్యంలో ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. కాబట్టి ఏది దేవుడు అనబడనో, ఏది పూజించబడనో దాని అంతటిని ఎదిరించుచు ఆయన అంతటికి పైగా ఆయన ఆ ఆలయంలో కూర్చుంటాడని 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. కాబట్టి వేదనలకు ప్రారంభం అనేది మత్తయి 24:8 ఉంది. కాబట్టి ఆ వేదనలకు ప్రారంభం అయ్యేటప్పటికల్లా మనము చక్కగా దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఆశపడదాము. ఎంత గొప్ప రక్షణ తప్పించుకుంటే ఎలా అది కాపాడుకునేలాగా మనము రక్షణని మనం కాపాడుకుంటూ మనము దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలని దేవుడి మాటలు చెప్తున్నారు. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. మహిమగల దేవ అభిషక్తుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా తిరుగుబాటు మాన్పటకు, పాపమును నివారించేటకు, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచడానికి, దర్శనమును ప్రవచనమును ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించడానికి, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు ఈ 70 వారాలు ఇచ్చే ప్రభా. 29 వారాలు అయిపోయింది ప్రభా. మరి 1 వారం ఉన్నది నాయన. అయ్యా మా బిడ్డలకి ప్రార్థనాత్మను ఇవ్వండి. అటువంటి బిడ్డలు లేవనెత్తండి నాయన. విలాప వాక్యంలో 9వ అధ్యాయంలో ఉంది ప్రభా. అయ్యా రోదన చేసే స్త్రీలను పిలవనంపండి అని చెప్పిన మీ బిడ్డలకి రోదన చేసే విద్యను నేర్పించండి అంటున్నావు ప్రభా. ఈ దినాల్లో ప్రభా అయ్యా స్త్రీ పురుషులను భేదం లేకుండా ప్రతి ఒక్కరు కుటుంబాలతో సంఘాలతో నీ రాజ్యానికి వెళ్ళడానికి, నీ అయ్యా పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడడానికి యేసు నామములో మీరు ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్నారయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీ మహిమతో ప్రతి ఒక్కరిని మీరు నింపుతున్నారయ్యా నీకు స్తోత్రాలు. నీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ కంచె కాపుదల నుంచి ప్రభా నా తండ్రి మీరు రాబోయే సంగతులు ప్రభా మీరు ప్రవచనము దర్శనము నాయన దర్శనములకు అర్థాలు చెప్పే వరము అయ్యా గాబ్రియేలు దూత వచ్చి ఏ విధంగా చెప్పిందో ప్రభా ఆ విధంగా మా బిడ్డలకి నాయన అంచె దినాల ఆత్మ ప్రతి ఒక్కరి మీద
కుమ్మరిస్తారని అపోస్తలులు 2:17 ప్రకారం నాయన మీరు అట్టి కృపను దయచేయండి. యవనుల దర్శనాలు చూడాలి ప్రభా, వృద్ధుల కళల కథాలు ప్రభా, నన్ను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారన్న ప్రభా, అట్టి కృపను అట్టి మహిమను మీరు కుమ్మరిస్తున్నందుకు మీరు మహిమ పొందుకున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామమున కాలిపోయేలా చేతులతో ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు అలంకరించండి, పరిశుద్ధాలంకరణలతో అలంకరించండి. ఆయన సాగిలపడి నమస్కరించడానికి నా తండ్రి నాకు అటువంటి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రతి పాపమును ఒప్పుకోవడానికి సహాయం దయచేయండి. నీతో కలిసి జీవించడానికి ప్రతి విషయాలు మీరు నాయన తెలియజేసే గొప్ప దేవుడు, మా పట్ల అనేకమైన ఆశలు పెట్టుకుని నీ ప్రణాళిక చెప్పున మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా, నీకు వందనాలు. అభిషేకుడానికి స్తోత్ర, పరిశుద్ధాత్మడానికి వందనాలు. మహిమనీకే 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 నీ మహిమతో మా దగ్గరికి దిగి వచ్చిన దేవానికి స్తోత్ర, అభిషేక పూర్ణడానికి స్తోత్రాలు, సర్వశక్తి మంతుడానికి స్తోత్రాలు, కృప చూపడానికి ఐశ్వర్యవంతుడానికి స్తోత్రాలు, అగ్ని జ్వాల వంటి కన్నులు గలవడానికి స్తోత్రాలు, మా మధ్య నివసిస్తున్న దైవానికి స్తోత్రాలు. సర్వశక్తి మందిరానికి కృపను భద్రపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీ సాక్షిగా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఉంచుతున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము అందరికీ కూడా నేను తోడేయండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.